Hi, hello friends. Welcome back to JK Special Creations. In today's JK Special, we are going to another place in Kashmir called Gulmarg. Gulmarg literally means meadow of flowers. గుల్మార్గ్ అనేది శ్రీనగర్కి 60 కిలోమీటర్ల దూరంలో లొకేట్ అయి ఉంది. మనం కార్లో కనుక ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే 1.5 అవర్ జర్నీ పడుతుంది ఫ్రమ్ శ్రీనగర్. గుల్మార్గ్ అనేటువంటి ప్లేస్ మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ ని అట్రాక్ట్ చేసిన ప్లేస్. చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఆ ప్లేస్ ని చూడాలంటే. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్ ఇన్ ద బ్యాక్ డ్రాప్. గుల్మార్గ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో అదొక కళల ప్రపంచమా ఉన్నట్టుంటుంది. భూలోకంలో ఉన్న స్వర్గం కూడా ఎలా ఉంటుంది అని మైమర్పించేలా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మంచు పర్వతాలు, పచ్చని గ్రీనరీ అండ్ గార్డెన్స్, లేక్స్, ఇవన్నీ కూడా నేచర్ ని, గాడ్స్ క్రియేషన్ లో ఉన్నటువంటి ఈ నేచర్ ని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. కాశ్మీర్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ లో ఈ గుల్మార్గ్ అనేది ఒకటి. ఇక్కడ ప్రాంతాన్ని కళ్ళతో చూస్తేనే గాని ఎంత చెప్పినా కూడా తనివి తీరదు. ఫస్ట్ గా టంగ్ మార్గ్ కి మనం రావాలి. అక్కడ నుంచి వింటర్ లో అయితే వేరే వెహికల్ మీద మనం వెళ్లాల్సి ఉంటుంది. బట్ అది సమ్మర్ కావడంతో మేము మా కార్లోనే గుల్మార్గ్ కి జర్నీని స్టార్ట్ చేసాం. నేచర్ లవర్స్ అందరూ కూడా చూడాలనుకునేటువంటి ప్లేసెస్ లో ఇదొక ప్లేస్. దారిలో ఎంతో పొడవైనటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దేవదారు పాపులర్ ట్రీస్ ని మేము చూసామన్నమాట. అవి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అంతే స్ట్రాంగ్ గా స్కైని అంటుకుంటున్నాయా అన్నంత హైట్ లో అవి పెరిగి ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వీటిని ఎక్కువగా ఇక్కడ నివసించే వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ లో వాడుతూ ఉంటారు. అన్ని వుడ్ తోనే వాళ్ళు ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా వుడ్ తోనే తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ వుడ్ తో కనుక మనం హౌస్ కట్టుకున్నట్లయితే అవి కనీసం చెదల పట్టవు. ఎన్ని సంవత్సరాలైనా చూడండి అసలు ట్రీస్ అసలు ఎంత బాగున్నాయో, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. క్రికెట్ బ్యాట్స్ ఏ ట్రీస్ నుంచే తయారు చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ తయారయ్యే ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, గుల్మార్గ్ పాయింట్ రీచ్ అయ్యాం. చుట్టూతా స్నో కవర్డ్ మౌంటైన్స్. ఇవి వెస్ట్రన్ హిమాలయన్ మౌంటైన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి మేము ప్రయాణం అయ్యి ఆ ప్రదేశం అంతా తిరిగి చూడడం జరిగింది. వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఇన్ గుల్మార్గ్ ఈస్ గుల్మార్గ్ గొండోలా. గొండోలాలో మనం చూస్తే హైయెస్ట్ కేబుల్ కార్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. దాన్ని మనము ఎక్కి స్నో మౌంటైన్స్ వరకు రీచ్ అవ్వగలం. కానీ ఈ గొండోలా రైడ్ లో మనం ట్రావెల్ చేయాలి అని అంటే మనం మినిమం 3 months బిఫోరే మనం ఆన్లైన్ లో టికెట్ ని బుక్ చేయాల్సి ఉంటుంది. సో వింటర్ సీజన్ ఇస్ ద బెస్ట్ సీజన్ టు టేక్ ద కేబుల్ కార్ రైడ్. అన్ఫార్చునేట్లీ మేము ఆ రైడ్ మిస్ అయ్యాము. కానీ మీరు గుల్మార్గ్ ను విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం గొండోలా రైడ్ ముందుగానే 3 months ముందు బుక్ చేసుకొని మీరు ట్రావెల్ చేయండి. గుల్మార్గ్ గొండోలా ఇస్ ద సెకండ్ హైయెస్ట్ అండ్ సెకండ్ లాంగెస్ట్ కేబుల్ కార్ ఇన్ ద వరల్డ్.
సో డెఫినెట్ గా కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు గుల్మార్గ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొండోలా రైడ్ మాత్రం ఎంజాయ్ చేయాల్సిందే. గొండోలా స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ ఈ కేబుల్ కార్ ఎంత హైట్ కి వెళ్తుందంటే 8580 ఫీట్స్ వరకు హైట్ కి తీసుకెళ్లి మనకి హిమాలయన్ మౌంటైన్స్ రేంజ్ మీద కూర్చుండబెడుతుంది. గుల్మార్గ్ అనేది శ్రీనగర్ కంటే చాలా హైట్ లో ఉండటం వలన అక్కడ నుంచి చాలా వ్యూ పాయింట్స్ మేము చూసాం. సిటీ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఆ కొండల మధ్యన వ్యాలీస్ లో చాలా బాగా కనిపిస్తుంది. ఆసియాలో 7th ద బెస్ట్ స్కేటింగ్ డెస్టినేషన్ అనేది ఈ గుల్మార్గ్ ఉంది. వింటర్ లో ఈ రోడ్స్ అన్ని కూడా స్నోతో నిండిపోయి ఉంటాయి. ఇంకా హౌసెస్ పైన రూఫ్స్ మొత్తం కూడా మంచుతో కప్పేసి ఉంటాయి అన్నమాట. బయటంతా యాపిల్ ట్రీస్ ఎక్కడ చూసినా వాటి మీద కూడా మంచే ఉంటుంది. కాబట్టి ఈ స్నో వ్యూస్ ని చూడడానికి ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు వింటర్ లో ఎక్కువ వస్తారు అని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ ఉన్నారు. మేము సమ్మర్ లో వెళ్ళిన కారణంగా ఇలా గ్రీనరీ చూడడానికి మాకు ఇక్కడ దొరికింది. ఆసియాలో ఉన్నటువంటి సెకండ్ బిగ్గెస్ట్ గోల్ఫ్ కోర్స్ అనేది ఇక్కడ గుల్మార్గ్ లో ఉంది. ఇక్కడ మిషన్ కాశ్మీర్ అనేటువంటి పిక్చర్ షూటింగ్ జరిగింది అని చెప్తూ ఉన్నారు. సో చాలా పిక్చర్స్ లో కూడా ఇలాంటి సీనరీలు మనం ఎక్కడో చూస్తూ ఉంటాము అని చెప్తూ ఉన్నారు. బూంబురు బూంబురు అనేటువంటి సాంగ్ షూటింగ్ అనేది ఇక్కడ జరిగింది అని చెప్పగా మేము వినడం జరిగింది. ఈ మెడోస్ కి దగ్గరలోనే లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే అదంతా మిలిటరీ వాళ్ళు వాళ్ళ యొక్క గెస్ట్ హౌస్ కి కన్స్ట్రక్ట్ చేసుకుని పెట్టుకున్నారు. ఈ హిల్స్ మీద ఇంత లోపల ఉండటం అనేది చాలా డిఫికల్ట్. బట్ వాళ్ళు దేశం కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ వాళ్ళకంటూ కొంత ఫెసిలిటీని ఏర్పాటు చేసుకొని ఇక్కడ కంట్రీ యొక్క సెక్యూరిటీ కొరకు వాళ్ళు నివసిస్తూ ఉండటం జరుగుతుంది.
ఇక్కడ ఈ కొండల మీద ఉన్నటువంటి షీప్స్ ను మీరు చూసినట్లయితే షీప్స్ ని తీసుకొని వింటర్ అయిపోగానే వాళ్ళు ఫిబ్రవరి మార్చి నుండి వాళ్ళు కొండల మీదకి షీప్స్ ని తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ అయ్యే టైంకి షీప్స్ ని తీసుకొని వాళ్ళు కొండలు దిగి వాళ్ళ హౌసెస్ కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ 6 months కూడా ఈ షెపర్డ్స్ ఈ మౌంటైన్స్ మీదే షీప్స్ ని పెట్టుకొని టెంట్లు వేసుకొని వాళ్ళు డే అండ్ నైట్ అక్కడ ఉండటం జరుగుతుంది. ఈ షీప్స్ కి ప్రొటెక్షన్ కోసం వాళ్ళు కొన్ని జంగల్ డాగ్స్ ని పెట్టుకొని వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. ఇప్పుడైతే సీజన్ కాదు, ఇక్కడ స్ట్రాబెర్రీస్ కనపడట్లేదు, బట్ దిస్ ఇస్ ద స్ట్రాబెర్రీ వ్యాలీ. ఇక్కడ స్ట్రాబెర్రీస్ ని పండిస్తూ ఉంటారు. సో ఒక మాటలో చెప్పాలంటే గుల్మర్గ్ గురించి మనం చెప్పలేము. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. వీ కాంట్ ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అవర్ వర్డ్స్. ఎవరైనా వెళ్ళి చూడాల్సిందే, అంత బ్యూటిఫుల్ ప్లేస్. ఇఫ్ యూ గెట్ ఆపర్చునిటీ, డెఫినెట్లీ go and visit that place. Don't miss that place. And if you like this video, please do like and share, subscribe. Thank you so much for all your supports, to visiting my channels and supporting me. And please share to your friends and family. I will meet you soon with another beautiful vlog. Thank you so much for watching. Bye bye.